పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాత నేరస్తులు రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. జిల్లా ఎస్పీ చందనాదీప్తి బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్తులను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించామని, పాత నేరస్తులపై అన్ని కోణాల్లో నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలపై దృష్టి సారించామని చెప్పారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1677 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 313 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామని, సమస్యాత్మక గ్రామాలలో పోలీస్ సిబ్బంది విధిగా పర్యటిస్తూ ఆయా గ్రామాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నారని చెప్పారు. జిల్లా పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర సాయుధ బలగాలు కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నాయని, స్వేచ్ఛాయుత ఓటింగ్పై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయని చెప్పారు.